సూరి షోకి స్వాగతం. క్రిందటి వీడియోలో మనము భారతదేశం యొక్క జీడిపి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అలాగే రాష్ట్రాల వాటా ఎంత జీడిపిలో, జీడిపి కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనము ప్రపంచంలో అంటే అంతర్జాతీయంగా మన భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి, మనం నిజంగా వృద్ధి పదంలో ఉన్నాము అనేది ఎలా కంపేర్ చేసుకొని చెప్పుకుందాం. సో దీని గురించి మనము డీటెయిల్స్ పరిశీలిద్దాం. ముందుగా ఈ వీడియో యొక్క అజెండా ఐటమ్స్, మన ప్రపంచంలో అంతర్జాతీయంగా టాప్ 10 పాపులేషన్ కంట్రీస్ ఏమిటి, టాప్లో ఉన్న 10 కంట్రీస్ యొక్క పాపులేషన్ ఏమిటి అనేది ఫస్ట్ అంశంగా తీసుకుందాం. తర్వాత కంట్రీస్లో టాప్ 5 జీడిపి, టాప్ 5 కంట్రీస్ ఏంటి, జీడిపిలో 5 కంట్రీస్ ఇద్దాము. తర్వాత టాప్ 5 కంట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ని ఒకసారి విశ్లేషిద్దాం. తర్వాత యుఎస్ఏ అండ్ చైనా మనకంటే ముందుగా ఉన్నాయి ఆర్థికంగా, అవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క జీడిపి కాంపోనెంట్స్ ఏంటి అనే విషయాలు కూడా మనం పరిశీలిద్దాం. ఆ తర్వాత ఇండియా అండ్ చైనా గురించి మనం ఒక కంపారిటివ్గా అసలు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఈరోజు వీడియోలోని అజెండా, అంటే ముఖ్యాంశాలు. సరే, ముందుగా మనము టాప్ 10 కంట్రీస్ బై పాపులేషన్ ఇది ఎందుకు తీసుకుంటున్నాము అంటే, టాప్ 10 కంట్రీస్ అంటే పైన పాపులేషన్ వైజ్ ఉన్న 10 కంట్రీస్ కూడా జీడిపిలో కూడా టాప్లో ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ విషయాలు మనం తెలుసుకోవడానికే ఈ విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. సో మళ్ళీ ముందుగా మీకు ఒక డిస్క్లైమరు, ఈ ఫిగర్స్ అన్నీ కూడా టెంటేటివ్గా అంటే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి వీలుగానే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవేమీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్న వీడియో కాదు. ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఉండాల్సిన అవసరం లేదు. మనం ట్రెండ్స్ అంటాం చూసారా, ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే దీన్ని ఉపయోగిద్దాం. సరే, ముందుగా మనము చైనా యొక్క పాపులేషను 100 బిలియన్, 141 కోట్లు అనుకుందాం. తర్వాత సెకండ్ పొజిషన్లో ఇండియా. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా చైనాను దాటేసిందనే వార్తలు ఉన్నాయి, కానీ ఇది అనాలిసిస్ పర్పస్ కోసం చెప్తున్న వీడియో, మళ్ళీ చెప్తున్నాను. సరే, 1.40 బిలియన్ అంటే 140 కోట్లు జనాభా ఉంది ఇండియాలో. మూడో పొజిషన్లోకి వచ్చేసరికి అమెరికా, యుఎస్ఏ 335 మిలియన్ అంటే 33.5 కోట్ల జనాభా ఉంది. తర్వాత పొజిషన్లో, నాలుగో పొజిషన్లో ఇండోనేషియా ఉంది. ఇండోనేషియా 279 మిలియన్ పాపులేషన్ అంటే 27.9 కోట్ల పాపులేషన్ నాలుగో పొజిషన్లోకి ఉంది. తర్వాత ఐదో పొజిషన్లోకి వచ్చేసరికి పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ యొక్క పాపులేషన్ 229 మిలియన్ అంటే 22.9 కోట్లు జనాభా ఉంది పాకిస్తాన్లో. ఆ తర్వాత సిక్స్త్ పొజిషన్లో నైజీరియా ఉంది, 21.9 కోట్లు పాపులేషను. ఆ తర్వాత సెవెంత్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది, 21.5 కోట్లు. బంగ్లాదేశ్ 16.7 కోట్లు, రష్యా 14.5 కోట్లు, మెక్సికో 13.2 కోట్లలో టాప్ 10 కంట్రీస్ ఇవన్నమాట పాపులేషన్ విధంగా. సరే, ఈ పాపులేషన్ని ఎందుకు తీసుకున్నాము అంటే, అసలు వీటిని ఇప్పుడు టాప్ 10 జీడిపిలో కూడా టాప్ 10 చూద్దాం అనుకున్నాము. టాప్ 5 కంట్రీస్ తీసుకుందాం. ఈ టాప్ 10 పాపులేటెడ్ కంట్రీస్లో హార్డ్లీ పాపులేషన్లో ఉన్న ఈ లిస్టులో 4 కంట్రీలు మాత్రమే టాప్ 10 జీడిపిలో ఉన్నాయి. అవి ఏంటంటే చైనా, ఇండియా, అమెరికా అండ్ బ్రెజిల్. ఇవి 4 టాప్ 10 జీడిపిలో కూడా ఉన్నాయన్నమాట. బట్ మిగిలినవన్నీ కూడా ఒక పాపులేషన్ ఉన్నంత మాత్రాన జీడిపి రావాలని లేదు కదా. పాపులేషన్కి ఏమాత్రం అంత సంబంధం లేదు అని చెప్పడానికే మీకు ఈ కంపారిజన్ చేస్తున్నాను అన్నమాట. సరే, ఫస్ట్ మన జీడిపి వైజ్ టాప్ 5 కంట్రీస్ ఏవేవి ఉన్నాయి అనేది మనం పరిశీలిస్తే, అన్నిటికంటే అత్యధికంగా జీడిపి, ప్రపంచంలోనే అత్యధికమైన జీడిపి నమోదు చేస్తున్న కంట్రీ ఏది అంటే అమెరికా, యుఎస్ఏ. ఎంత? $25.5 ట్రిలియన్. ఇక్కడ మనం కొంచెము
ట్రిలియన్ డాలర్స్ అంటే ఎంత అనే విషయాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. మనకి మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఈ 3 విషయాలు, వీటి గురించి ఒక గుడ్డి లెక్కలాగా మనం గుర్తుపెట్టుకునే విధంగా ఒక విషయం తెలుసుకుందాం. మనము డాలర్ ఈరోజు 80 రూపాయలని తీసుకుందాం. 80 అనేది జస్ట్ మనము ఒక లెక్క కోసం తీసుకుంటున్నాము. ఈరోజు దాదాపుగా 83.7 ఎంత ఉంది ఈ రోజున, అంటే 84 రూపాయల దాకా కూడా ఉంది డాలర్. కానీ నేను లెక్క కోసం 80 రూపాయలు తీసుకున్నాను అనుకోండి. $1 మిలియన్ అంటే 8 కోట్ల రూపాయలు. $1 బిలియన్ అంటే 1000 మిలియన్, ఇది $1 బిలియన్. అంటే 8,000 కోట్ల రూపాయలు. 80 రూపాయలు అంటే 8 కోట్లు అన్నాం కదా. 1 మిలియన్ 8 ఇంటూ 1000, 8,000 కోట్ల రూపాయలు అంటే $1 బిలియన్. అలాగే 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్, అంటే 1000 ఇంటూ 8000 అంటే 1000 ఇంటూ 8000 ఎంత? 80 లక్షల కోట్లు. 1 ట్రిలియన్ అంటే ఎంత? 80 లక్షల కోట్లు. సపోజ్ ఇప్పుడు మన భారతదేశము 3.5 ట్రిలియన్ ఉంది అంటే ఇంటూ 80 డాలర్ రేటును బట్టి అన్ని లక్షల కోట్లు, 83 ఉంటే 83, 85 ఉంటే 85 లక్షల కోట్లని మనకి ఇండియన్ రూపీస్లో మన జీడిపి వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మనము డాలర్స్ గురించి మాట్లాడుకుందాం. అమెరికా యొక్క జీడిపి ఎంత అని చెప్పుకున్నాము? $25.5 ట్రిలియన్, అన్నిటికంటే ఎక్కువ. అలాగే చైనా యొక్క జీడిపి $18.3 ట్రిలియన్. సో దానికి మధ్యలో ఒక 7 ట్రిలియన్లో తేడా ఉందన్నమాట. సో జపాన్ వచ్చేసరికి $4.9 ట్రిలియన్ ఉంది. ఓకే, తర్వాత 4th పొజిషన్లో జర్మనీ $4.3 ట్రిలియన్ ఉంది. ఈ లెక్కలు రాసుకునే టయానికి ఇది 3.5 ట్రిలియన్ భారతదేశం ఉంది. అంటే అప్రాక్సిమేట్గా ఇంకా మనము పైన ఉన్న రెండింటిని కూడా బీట్ చేయాలి అంటే మనము $5 ట్రిలియన్ ఎకానమీ అయ్యాము అంటే మనం తప్పకుండా 3rd పొజిషన్లోకి రావచ్చు అనేది మన అంచనా. భారతదేశం గవర్నమెంట్ కూడా మనము 2030 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి అనే టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు భారతదేశం యొక్క గవర్నమెంట్. సో ఈ రకంగా చూస్తే మనం ఇప్పుడు 5th పొజిషన్లో ఉన్నాం. ఈ 5th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి ఎప్పటికల్లా చేరుతాము అనేది మనం వేచి చూడాల్సిన అంశం. సరే, ఇక ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ 5 కంట్రీస్ జీడిపిలో చూస్తే యూకే ఉంది $3.2 ట్రిలియన్, ఫ్రాన్స్ ఉంది $2.9 ట్రిలియన్, ఇటలీ ఉంది $2.1 ట్రిలియన్, కెనడా ఉంది $2 ట్రిలియన్, బ్రెజిల్ $1.9 ట్రిలియన్ ఉంది. వెరీ రీసెంట్గానే మనము యూకేని క్రాస్ చేసి మనం 5th పొజిషన్లోకి వచ్చామన్నమాట. సరే, ఇప్పుడు మనం టాప్ 5 కంట్రీస్ యొక్క ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ చూద్దాం. ఎందుకంటే మనం కంపారిజన్ చేసుకుంది అంతర్జాతీయంగా మన భారతదేశం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రస్తుతానికి మనము తీసుకుంటే, మనం టేబుల్లో చూసామంటే టాప్ 5 కంట్రీస్ అంటే జీడిపిలో టాప్ 5 ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాల యొక్క ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. యూఎస్ఏ యొక్క ఇంపోర్ట్స్ 3.1 ట్రిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ 2.5 ట్రిలియన్ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా $600 బిలియన్ మైనస్లో ఉంది. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఎక్స్పోర్ట్స్ ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి, ఇంపోర్ట్స్ తక్కువగా ఉండాలి. అప్పుడు మనం పాజిటివ్లో ఉన్నట్లు, అంటే సర్ప్లస్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా చెప్పుకుంటాం. సర్ప్లస్ అనేది మనకి అంతర్జాతీయంగా చాలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఈ 5 కంట్రీస్లో కూడా యూఎస్ఏకి అందరికంటే ఎక్కువ మైనస్ బ్యాలెన్స్ ఉందన్నమాట. సో మన టేబుల్లో చూస్తే మీకు అదే అర్థమవుతుంది. అలాగే చైనాకి అత్యధికమైన ప్లస్ బ్యాలెన్స్ ఉంది, ట్రేడ్ బ్యాలెన్స్ అంటాం కదా అది. ఎందుకంటే ఇంపోర్ట్స్ ఏమో $2.5 ట్రిలియన్, ఎక్స్పోర్ట్స్ ఏమో $3.0 ట్రిలియన్. అంటే $3 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తే $2.5 ట్రిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే $500 బిలియన్ సర్ప్లస్లో ఉంది.
అలాగే జపాన్ చూసుకుంటే అది చాలా ఇంచుమించుగా ఒకే రకంగా ఉంటుంది, అది పెద్ద అమౌంట్ కాదు అని అనుకుంటారనమాట ఈ ట్రేడ్ వర్గాలు విశ్లేషించేటప్పుడు. ఎందుకంటే ఇంపోర్ట్స్ 720 బిలియన్, ఎక్స్పోర్ట్స్ 700 బిలియన్, ఓన్లీ మైనస్ బ్యాలెన్స్ ఆఫ్ 20 బిలియన్. తర్వాత జర్మనీ కూడా చాలా ప్లస్లో ఉంది. దాని ఎకానమీతో చూస్తే 1.4 ట్రిలియన్ ఇంపోర్ట్స్ చేసుకుంటే ఎక్స్పోర్ట్స్ 1.6 ట్రిలియన్ చేస్తుంది, అంటే 200 బిలియన్ అది సర్ప్లస్లో ఉంది. మన భారతదేశానికి వస్తే మనం 600 బిలియన్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటే మనము ఎక్స్పోర్ట్ 400 బిలియన్ చేస్తున్నాం, అంటే $200 బిలియన్ మైనస్లో ఉన్నాం. తర్వాత జీడిపి కాంపోనెంట్స్, అసలు మనము ఈ దేశాలన్నిటి యొక్క జీడిపి ఎక్కడి నుంచి వీళ్ళు సంపాదిస్తున్నారు మనకంటే పైన. ఇప్పుడు మన కాంపిటీషను ముందు చైనా అండ్ అమెరికా ఉంటుంది. ఈ ఇద్దరు కంట్రీస్లో అసలు వీళ్ళకి జీడిపి కాంపోనెంట్స్ ఏమేమి వస్తున్నాయి అనేది మనం కనుక అబ్జర్వ్ చేస్తే, అగ్రికల్చర్లో యుఎస్ఏ యొక్క కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇన్ యుఎస్ఏ జీడిపి 1% మాత్రమే ఉంది. అదే ఇండస్ట్రీకి వచ్చేసరికి దానికి 19% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. సర్వీసెస్కి వచ్చేసరికి 80% కాంట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే సర్వీస్ ఇండస్ట్రీ ఏ కంట్రీలో అయితే చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందో అది డెవలప్డ్ కంట్రీ లాగా ఎదుగుతుంది. ఇండస్ట్రీ ఏమో న్యూట్రల్గా ఉంటుంది, అగ్రికల్చర్ చాలా తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ ఎకానమీకి. అదే చైనాకు వచ్చేసరికి అగ్రికల్చర్ 7% కాంట్రిబ్యూట్ చేస్తే ఇండస్ట్రీ 39%. ఎందుకంటే చైనాని ఇండస్ట్రియల్ హబ్గా పిలుచుకుంటాం, వరల్డ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అందుకనే దానికి 39%, 39% చైనా యొక్క జీడిపి ఇండస్ట్రీ నుంచి వస్తుంది. సర్వీసెస్కి వచ్చేసరికి 54%. అది మన భారతదేశంతో కంపేర్ చేసుకుంటే మనకి అగ్రికల్చర్లో దాదాపుగా 20% ఎకానమీ అనేది మన యొక్క జీడిపిలో 20% కాంట్రిబ్యూషన్ ఉంది. అది తగ్గుతోంది, ఇప్పుడు ఇంకా తగ్గుతోంది. ఇప్పుడు ఇవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదని మీకు ముందే చెప్పుకున్నాము. ఇది ఓన్లీ ట్రెండ్స్ అబ్జర్వ్ చేయడానికి మనం తెలుసుకుందాం. తర్వాత ఇండస్ట్రీ యొక్క కాంట్రిబ్యూషను అప్రాక్సిమేట్గా 26% ఉంటుంది. అలాగే సర్వీసెస్ 54% ఉంది. సో ఈ 3 కంట్రీస్ని మనం కంపేర్ చేసుకొని మనం ఏ రంగాల్లో ఇంకా డెవలప్ అవ్వాలి, అంటే మేజర్గా మనం సర్వీసెస్ ఇండస్ట్రీని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. సరే, ఇంతకీ ఇండియా అండ్ చైనా కంపారిజన్ ఏమిటి? మన యొక్క ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే చైనా యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే చైనా ఎక్స్పోర్ట్స్లో మనకి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నది 85 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఓన్లీ 25 బిలియన్. మనకేమో చైనా 3rd పొజిషన్లో ఉంది, చైనాకి మనము 7th పొజిషన్లో ఉన్నాం. అంటే దాని యొక్క లిస్ట్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ లిస్టులో మన పొజిషన్ 7th పొజిషన్ చైనాకి. మన హైయెస్ట్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ చైనా. మనమేమో వాళ్ళ కంట్రీలో 7th పొజిషన్లో ఉన్నాం, మనకేమో చైనా టాప్లో ఉంది. 2nd పొజిషన్ వచ్చేసరికి మన ఇండియా ఎక్స్పోర్ట్స్లో యూఏఈ ఉంటుంది. ఇంపోర్ట్స్లోనూ యూఏఈనే ఉంటుంది, ఎక్స్పోర్ట్స్లో కూడా యూఏఈనే ఉంటుంది. అలాగే మనము యూఎస్ఏకి వచ్చేసరికి యూఎస్ఏ నుంచి మనము ఎక్స్పోర్ట్స్ మనకి టాప్లో ఉంటాం. మనం ఎక్స్పోర్ట్ చేసే దానిలో అమెరికాకి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 1st పొజిషన్లో అమెరికా ఉంటుంది. అదే ఇంపోర్ట్స్కి వచ్చేసరికి 3rd పొజిషన్లోకి ఉంటుందన్నమాట. ఈ విషయాలన్నీ మనం ఇంకా డీటెయిల్డ్గా వివరంగా తెలుసుకోవాలి అంటే మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద ఇంకొక వీడియో తెలుసుకుందాం. అలాగే మనము ప్రతి అంశాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలంటే మనం ఎప్పుడు కూడా దాని గురించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సరే, ఈ వీడియోని ఇంతకంటే ఎక్కువగా వెళ్ళకుండా ఇక్కడితో ముగిద్దాం. వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక నేను చేసే ఈ వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా తెలియపరుస్తాను.
అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. మీ సురేష్ షో.